మీడియా మిత్రులకు నమస్కారం. గతంలో ఇటీవల కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యం, ఆ తర్వాత ఏలూరు ఎన్నిక ఆగడం, కౌంటింగ్ ఎన్నిక జరిగింది, కౌంటింగ్ మాత్రమే ఆపారు. అది ఆ ఫలితం నిన్న వచ్చింది. సో ఈ సందర్భంగా మరోసారి మాకు జనరంజక పాలన, ప్రజారంజక పాలన, ప్రజల అవసరాలు తెలుసుకొని మొత్తం పేదరికం నుంచి పేదలందరినీ పైకి తీసుకుని వచ్చే దాంట్లో కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఏళ్లుగా చేస్తున్న మహాయజ్ఞం ఏదైతే ఉందో దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఎన్నిక అప్పుడే జరిగినా ఫలితం నిన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏలూరు ఎన్నిక ఫలితం వెలువడిన నేపథ్యంలో రుజువు అయిందని అందరితో షేర్ చేసుకోవడానికి ఈ సందర్భంగా మరోసారి ప్రజల్లో మమేకమై ప్రజల కోసం మనం ఉన్నాం, వాళ్ళకు సేవ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, దీవెనలు ఇస్తారని మరోసారి రుజువైన సందర్భంగా మా ఆనందాన్ని కూడా వ్యక్తం చేయడానికి ఈరోజు మీతో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏలూరు ఎన్నిక మిగిలిన వాటితో జరిగిన కౌంటింగ్ నిన్న పూర్తయింది. మరోసారి గతంలో ఏదైతే ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో కూడా 12 నగరపాలకం, 75 పురపాలక అంటే దాంట్లో నగర పంచాయతీలు కలిసి ఎన్నికలు జరిగితే గతంలో మనకు 74 మనకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడము, పురపాలక, నగర పంచాయతీలు. ఇప్పుడు 12 కార్పొరేషన్లు కూడా పూర్తిగా గెలవడం నిన్నటి దాంతో ఈ 2 బహుశా ప్రజాస్వామ్య చరిత్రలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా, లేక హింసాకాండ కానీ అలాంటివి లేకుండా అత్యంత సజావుగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి పోటీలో ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేసింది చెప్పుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయంగా మేము భావిస్తున్నాం. అందరూ గమనించారు, వచ్చిన ఓట్ల శాతం చూసినా, ఇంకొకటి చూసినా ఆ రోజు ఈ రోజుకు అంటే గతంలో 19 ఎన్నికలకు ముందు, 19 తర్వాత, 19 ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా టీడీపీని తిరస్కరించి 23 సీట్లకు కన్ఫైన్ చేసి పార్లమెంట్లో కూడా 3 స్థానాలు, 3 కూడా 10,000 రేంజ్, వీటితో వాళ్ళ మెజారిటీ వచ్చింది. 151 సీట్లు ఇక్కడ అసెంబ్లీలో మాకు కట్టబెట్టి ఆ రోజు చేసినప్పుడు 49%, దాదాపు 50% పాజిటివ్ ఓటుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జనం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన జనం తిరుగులేని మెజారిటీతో 2 ఏళ్ల తర్వాత దానికి మించిన దీవెనలు, విశ్వాసం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వ్యక్తం చేశారనేది ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. నాటి సీట్ల పరంగా కాదు, ఓట్ల పరంగా చూసినా. నిన్న ఏలూరు చూసిన ఎప్పుడూ అది డివైడ్ అయి ఉండే ఏరియా, అన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యే ఏరియా. అక్కడ కూడా ఒక
జనమంతా కూడగట్టుకొని ఏకాభిప్రాయంతో ఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు కావాలి, ఆయన పాలనే మాకు బాగుంది అని చెప్పినట్టుగా నిన్నటి ఫలితాలు వచ్చాయి. మీరు ఇదే 2019 జనరల్ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ పరిధిలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ల శాతం 44.73 అయితే టీడీపీకి 42.21 అప్పట్లో వచ్చాయి ఈ కార్పొరేషన్ పరిధిలో. వేరేజ్ నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఓట్లు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 56.43% అయితే టీడీపీకి వచ్చింది 28.2. ఇది ఒక ఏలూరే కాదు, దీనికి మించి మొన్న చూస్తే తిరుపతి ఉప ఎన్నికైనా ప్రాంతాలకు అతీతంగా మిగిలిన ఏరియాల్లో మున్సిపల్ ఎన్నికలు చూసినా మొత్తంగా కూడా నాట్ జస్ట్ పాజిటివ్ ఓట్. మళ్ళీ మేము ఎప్పుడు చెప్తుంటాం, ప్రజాస్వామ్యంలో మీరు ఎక్కడ వచ్చినా ఓటు డివైడ్ కావడం వల్ల అధికారంలోకి రావడమే ఎక్కువగా చూస్తుంటాం. స్ట్రైట్ ఫైట్లో 50% ఏదైతే దాన్ని రియల్ పాజిటివ్ ఓటుగా అనుకునేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పాపులర్ ఓటు కూడా 50% రావడం అనేది, అది 19 ఎన్నికల్లో దాదాపు అక్కడికి వస్తే 2 ఏళ్ల తరువాత సహజంగా అందరూ అనుకునే యాంటీ ఇన్కంబెన్సీ ఇలాంటివి లేకపోగా, అంటే ప్రభుత్వం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా కింద ఎక్కడో పనిలో లోపాలో యంత్రాంగం కానీ అధికార వ్యవస్థలో కానీ ఏదైనా జరిగినావో అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రతిఫలించి ఉంటుందని అందరూ అనుకునేది. లేదు అడ్డగోలుగానే ఎన్నికలు జరగాలి, ఈ రెండూ లేకుండా చాలా సజావుగా చాలా పారదర్శకంగా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వచ్చిన ఫలితాలు ఇవి. ఇప్పుడు నిన్న వచ్చింది 56.5% అంటే పాజిటివ్ ఓటుకు మించి తిరుగులేని విజయం. అలాగే ఆ రోజు 42% వచ్చిన టీడీపీకి ఈరోజు 28% వచ్చాయి ఆ సిటీలో. అలాగే జనసేనకు సంబంధించినంత వరకు ఆ రోజు ఏలూరులో సేమ్ 2019లో 16,681 ఓట్లు వస్తే ఇప్పుడు వచ్చింది 7,407. సరే సీటు పరంగా ఒకటి రాలేదు, ఓట్ల పరంగా వాళ్ళది 50% డౌన్ అయింది. సేమ్ టీడీపీ అంటే అక్రాస్ ది బోర్డ్. ఇంకా చిత్రం, ఆ రోజు అదర్స్ 10,000 ఓట్లు వస్తే జనరల్ ఎలక్షన్లకు సంబంధించి ఆ రోజు బీజేపీకి 976 ఎప్పుడు జనరల్ ఎలక్షన్లో వచ్చినాయి. జనసేన పార్టీకి ఆ రోజు 16,000 వచ్చాయి, ఈరోజు 7,407 వచ్చాయి. సో మొత్తంగా కూడా అన్నిటినీ తిరస్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ప్రజలు పట్టం కడుతున్నారనేది దీని ద్వారా తెలుస్తుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. అందులో 2 ఏళ్ల పాలన పూర్తయ్యాక ఇదే ట్రెండ్ మిగిలిన ఆ రోజు కార్పొరేషను మున్సిపాలిటీ వాటిలో వచ్చింది, అదే దీంట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది ఆ రోజు జరిగిన ఎన్నికల్లో. ఇదే రేపు రిజల్ట్ వచ్చినప్పుడు ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా కనపడుతుంది అనేది ఓపెన్గా ఒప్పుకోకపోయినా వాళ్లకు తెలిసిందే, అందరికీ ముందుగానే చెప్పగలుగుతున్నామంటే ఆ పాజిటివ్ సానుకూల ఓటు అనుకూల ఓటు అనేది క్లియర్గా కనపడుతుంది. అనుకూల ఓటు వేస్తారు జనం కూడా, ప్రజలు వేస్తారు, ఆశీర్వదిస్తారు అనేది కూడా కనపడింది. దీనికి నిజంగా ఆ రోజు మొత్తం మామూలుగా ఎన్నికలు జరిగితే ఇవి జెడ్పీటీసీ ఎంపీటీసీ అన్నీ ఈ వేళకు ఎప్పుడో అయిపోయి మేము ఆ రోజు విజయోత్సవాలు జరుపుకోవడము ఆ రోజు చెప్పడము అయిపోయేది, రొటీన్లో పడిపోయేవాళ్ళం. వాళ్ళు టీడీపీ వాళ్ళు పన్నిన కుయుక్తులో కోర్టుల ద్వారా ఆపాలని చేయడము. పాపం ఆయన ఎక్కడున్నారో ఇప్పుడు, నిమ్మగడ్డ రమేష్ గారని ఆయన, వీళ్ళు పైకెత్తి ఎన్నికల కమిషనర్ అంటే అది మొత్తం భారతదేశానికే చాలా ఇదేన్నట్టు ఒక తీసుకొచ్చేసి ఈరోజు పాపం ఆయన పూర్తి మర్చిపోయినారు. వాళ్ళు ఏమి ఎక్కడ తలుచుకుంటున్నట్టు కూడా లేదు, ఎక్కడున్నారో తెలియదు కానీ మహానుభావుడు.
ఆయన్ను ముందు పెట్టుకొని వాళ్ళు ఆ రోజు జరిపిన పోరాటం న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలని చూసి ఎన్ని చేసినా ఫలితాలు ఆపగలిగారు తప్ప ఆ ఫలితం ఎట్లుంటుందనే దాన్ని ఏం చేయలేకపోయారు. ఆ రోజు ఇదే చెప్పాం, అయ్యా మీరు ఇప్పుడు కాదు సంవత్సరం తర్వాత పెడితే ఇంకా ఎక్కువ వస్తాయి. మీరు రకరకాలుగా మీరు నాటకాలు వేసి ఏం చేసినా కూడా ప్రజలైతే ఓ నిర్ణయానికి వచ్చారు. వీఆర్ కాన్ఫిడెంట్. ఏ రోజు మీరు అర్ధరాత్రి చెప్పినా లేదా 10 రోజులు టైం ఇచ్చినా నెల టైం ఇచ్చినా ఎప్పుడు ఓటింగ్ జరిపినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఉంటుంది. మేము పొగరుగా అనడంలే, ఆయన తీసుకుంటున్న చర్యలు కానీ ఆయన పాలన కానీ అలా ఉంది. అందుకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు ఎలాంటి కళలన్నా కనొచ్చు, పగటి కళలు కనొచ్చు, ఏమైనా చేయొచ్చు అని చెప్తూనే వచ్చాము. అదే రిజల్ట్స్ డిలే అయినా రిఫ్లెక్ట్ అవుతోంది. మాకు ఒకందుకు ఆనందం ఏమంటే నిజంగా ఆ రోజే మేమందరం మాట్లాడితే అన్నీ కలిపి ఒకేసారి మాట్లాడి ఆ సంతోషం వెలుబుచ్చాల్సి వచ్చేది, వ్యక్తం చేయాల్సి వచ్చేది, షేర్ చేసుకోవాల్సి వచ్చేది. మాకు అంచెలంచెలుగా దాన్ని తలుచుకునే అవకాశం ఇచ్చినందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆయన ఎక్కడున్నారో పాపం మహానుభావు నిమ్మగడ్డ రమేష్ గారు, ఆయనకు ఒకసారి కృతజ్ఞతలు చెప్పాలని అయితే నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఎందుకంటే రేపు ఎంపీపీ వస్తే మళ్ళీ మేము పెడతాం. ఆ రోజు ఇలాగే ఉంటాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. వాటిని కూడా మేము తలుచుకొని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుంది, ప్రజల ఆశీస్సులు ఎట్లున్నాయి అనేది మళ్ళీ చెప్తాం. సో మీరు అనవసరంగా ఒక రోజులో పోయేదానికి స్ప్రెడ్ చేసి మాకు ఎక్కువ ఆనందం ఇచ్చినందుకు మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇది ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నది. తర్వాత ఈరోజు కొంత పత్రికల్లో మరీ ముఖ్యంగా ఒక ఏదైతే మేము చెప్పే మరి ఆ టీవీ ఛానల్ నేను చూడలే కానీ ఆ ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి, మరి మిగిలిన వాటిలో కూడా ఏమన్నా వచ్చిందేమో చిన్న స్టేట్మెంట్ తెలియదు. వీళ్ళైతే ప్రముఖంగా ఈనాడులో అయితే మరీ పరిచేసి ఇచ్చేశారు. ఏమని? రాజధాని ఏరియాలో రోడ్లు తవ్వుకొని అమ్ముకుంటారు అని. ఇంత దిక్కుమాలిన ఆలోచన కానీ, ఎవడన్నా రోడ్లు దొంగతనం చేస్తారని కానీ అసలు ఎట్లొచ్చిందో, ఎవరికొచ్చిందో ఆలోచన తెలియట్లా. నేనేమో ఫస్ట్ అది చూసి ఏదైనా పక్కన గద్దరో ఎవడన్నా తీసుకుపోయాడేమో అట్లేమన్నా. కాదంట, కంకర తవ్వి. కంకర తవ్వి అమ్ముకోవాలంటే అక్కడెందుకు, ఎక్కడెక్కడ ఉంది, అక్కడ ఇసుక ఉంది, కంకర ఉంది, లేదా ఇళ్ల దగ్గర ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఏరియాలు ఉంటాయి. ఎవడన్నా దొంగతనం చేయాలనుకుంటే అది పోయి ఏమన్నా తీసుకున్నాడని అర్థం ఉంటుంది. అది కూడా చేస్తాడనైతే నేను అనుకోను. ఎవడో తలమాసినోడు ఎవడన్నా ఉంటాడు, వాడికి ప్రపంచంలో అంత తలమాసిన వెధవ ఎవడు ఉంటాడని నేను అనుకోను. అది కూడా పొలిటికల్ పార్టీ వాళ్ళు, అది కూడా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినారంట. వీళ్ళు ఎవరో దళిత వేదిక వాళ్ళు పోయి దాన్ని ఆపాలని పోయినారంట. పోతే పరిగెత్తినారంట. ఏది టిప్పరు జేసీబీ. సరే టిప్పర్ అంటే ఏదో ఫాస్ట్గా 80 కిలోమీటర్ల స్పీడ్తో, జేసీబీ ఎక్కడికి పరిగెడుతుంది? పోయి పట్టుకోండొచ్చు కదా, పట్టించుండొచ్చు కదా. అది అసలు మేమేం రాస్తున్నాము, ఏం చెప్తున్నాము, ఇది నమ్ముతారా నమ్మరా అనే ఇది కూడా లేకుండా వాళ్ళు ఒకటి రాయడము, దానికి అగింది కూడా బహుశా సలహాలు కూడా ఈ దిక్కుమాలను ఇచ్చింటారు. ఆయన ముంచుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన వీళ్ళను ఉంచినాడో తెలియదు, వీళ్ళు బాగుపడినట్టున్నారు అందరూ ఎవరేం ఆయన పాలనలో. కానీ ఆయన ఖచ్చితంగా వీళ్ళైతే ముంచుతున్నట్టున్నారు. ఆయన కొడుకును ఇలాంటి సలహాలు ఇస్తున్నారేమో తెలియదు. లేదా వీళ్ళ టీడీపీలో కూడా కల్చర్ ఉందేమో. ఎందుకంటే ఆ మధ్య అప్పుడు అమరావతి దీన్ని బెదరగొట్టడానికి ఎట్లయితే అరటి తోటలు తగలబెట్టారో, వచ్చేవన్నీ అలాంటి ఆలోచనలు ఉండొచ్చు. మరి ఈరోజు లేదా వాళ్ళ ఆదాయం తగ్గేమన్నా కంకర అమ్ముకుంటారేమో తెలియదు. కానీ ఆ రోజు విపరీతంగా వచ్చేది కదా డబ్బులు. అవన్నీ అమరావతి ఎప్పుడైతే ఇదైపోయిందో, జీరో అయిందో, ఆ స్కామ్ ఏదైతే బయటకు వచ్చిందో అది పూర్తిగా వాళ్ళు కొంతమంది పగటికల, కొంతమంది డ్రీము, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంక్చర్ చేశారు. ఆ కొంతమంది ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా ఉందో వాళ్ళ ప్లాన్ను, గ్రాండ్ ప్లాన్ను పంక్చర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద డిపెండ్ అయ్యి ఎవరన్నా ప్రిపేర్ అయిన దోపిడీదారుల చైన్ ఒకటి ఉంటుంది కింది వరకు. వాళ్లకు ఆదాయం తగ్గిపోయింది, బ్రోకర్లకు. వాళ్ళు బహుశా అర్ధరాత్రి అప్పుడు పోయి కంకర అమ్ముకుంటున్నారేమో తెలియదు. అది సంబంధించి మరోసారి చెప్పదలుచుకున్నాం, ఏదన్నా పాయింట్ ఉంటే స్ట్రైట్ ఉండాలి. అమరావతికి సంబంధించి తీసుకుంటే
మీ బతుక్కు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉన్నప్పుడు ఇల్లు ఆడ పెట్టుకొని కరకట్ట వెడల్పు చేయలేకపోయినారు మీరు. మేము ఎప్పుడు అంటుంటాం ఆ కరకట్ట మీద సింగిల్ వెహికల్, రెండో వెహికల్ పోవాలంటే కష్టం. ఆయనకు తెలిసేది కాదు అప్పుడు సీఎం కాబట్టి. ఆయన వచ్చేప్పుడు మొత్తం అటు ఇటు బ్లాక్ చేసేవాళ్ళు కాబట్టి స్ట్రైట్ వెళ్ళేవాడు అనుకుంటా. కనీసం మిగిలిన వాళ్ళని చెప్పాలి కదా, సార్ మనం రాజధాని ఇక్కడ పెట్టుకున్నాం, ఆ రోడ్డు బాటిల్ నెక్ లాగా రోడ్డు లేదు అని చెప్పిండొచ్చుగా. ఆ రోడ్డు వెడల్పు చేస్తున్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి మీద అది రాష్ట్రంలో భాగం, నష్టపోయారు. చంద్రబాబు నాయుడు పన్నాగాలకు ఆయన రెచ్చగొట్టిన ఒక వర్గం అభిమానాన్ని, దానికి నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు ఎక్కువ. అర్ధరాత్రి ఇది పోయి ఎక్కలేని ప్రెజర్ తెచ్చి వాళ్ళను ఎట్లా చేసినారో అది ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. భూములు ఎట్లా రాయించుకున్నారు, ఎట్లా ప్రలోభ పెట్టారు, ఎట్లా భయపెట్టారు, ఈవెన్ వాళ్ళని ఎట్లా భయపెట్టారు, తోటలు ఎట్లా తగలబెట్టారు. చేసింది అన్నీ చేసి నష్టం చేసి అసలు పోనీ అంతా చేసి అక్కడికి పోవాలంటే ముందు రోడ్డు వెడల్పు ఉండాలనే విషయం ఆలోచన. అది కూడా ఆ మాత్రం ప్రాథమిక ఇంగిత జ్ఞానం లేదా బిజినెస్ ప్లాన్ వాళ్ళు చేయాలనుకున్న రియల్ ఎస్టేట్ స్కామ్ అది చేయాలనుకున్నా కూడా ముందు ఎవడో రియల్ ఎస్టేట్ బోగస్ కట్టేవాడు కూడా ముందు పెద్దది ఇది ఆర్చి ఇచ్చి పెడతాడు. 100 ఫీట్ రోడ్ వేస్తాడు ఫస్ట్, మళ్ళీ ఆ తర్వాత ప్లాటింగ్ ఎట్లన్నా ఉండొచ్చు. ఆ మాత్రం కూడా చేయలేవాళ్ళు. కరకట్ట రోడ్డు కూడా వెడల్పు చేయలే. ఇప్పుడు చేస్తున్నది మా ప్రభుత్వం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే వాళ్ళ కౌలు పెంచింది ఎవరు ఒకసారి తలుచుకోమనండి. రైతులకు కౌలు పెంచింది, పీరియడ్ ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడు ఆ కాజాకు అక్కడికి రోడ్డు కలుపుతూ త్వరగా పూర్తి చేస్తున్నది కనెక్టివిటీ. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఏదైనా అనే ముందు కాంక్రీట్గా ఎస్ ఇదిగో ఇక్కడ మీద పొరపాటు, ఎస్ రాజధాని ఇక్కడ నుంచి మారుస్తున్నారు, మాకు నచ్చలేదు చెప్పండి, పర్లేదు. మీ 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 పాలసీలు మీకున్నట్టు, మీ రాజకీయంగా మీ పార్టీకి, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీకున్నట్టు లైన్ ఆఫ్ థింకింగ్ ఉన్నట్టే మా పార్టీకి ఉంటుంది, మా నాయకుడికి ఉంటుంది. నువ్వు అధికార కేంద్రీకరణ అనుకున్నావు. అధికార కేంద్రీకరణ కూడా ఒక ప్రాంతంలో కాదు, నీ జోబులో ఉండాలనుకున్నావు. ఆ పేరుతో లక్షల కోట్లు మింగాలనుకున్నావు. దానికి తగిన కుట్ర అంతా పూర్తి అమలు చేశావు. అందరినీ ముంచావు. ఎకానమీని మొత్తం చిన్నాభిన్నం చేశావు. చేసి ఆఖరికి అడ్డంగా బుక్ అవుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళనే అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళలోనే రెచ్చగొట్టి ఇంకా కూడా వాళ్ళని భ్రమలో పెట్టాలని చూస్తే నీకు ఆఖరికి మళ్ళీ టీచ్ కూడా చేశారు మన ఎన్నికల్లో. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏమన్నారు, మీకు సిగ్గుంటే మీరు గుంటూరులో అయితే మీరు ఓటేస్తే ఇంకా క్యాపిటల్ మూవ్ చేయండి అని రాసిచ్చినట్టు అని. అయ్యా మేము ఇదిగో ఓటేసి క్యాపిటల్ మీరు ఇష్టం వచ్చినట్టు మూవ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మాకు కావాల్సింది మా అభివృద్ధి, మా ప్రాంత అభివృద్ధి, మా బాగోగులు చూసుకోవడము, మాకు విశ్వాసం కలిగించడము మీరు కలిగించారు, ఇదిగో మీకు ఓటేసి అని మొహం మీద గుద్ది నిన్న ఎన్నికల్లో, మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రూవ్ చేశారు. ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా జనంలో లేదు, కృత్రిమంగా నువ్వు నడుపుతున్నడానికి అనడానికి అక్కడ జరుగుతున్నదే తెలుస్తుంది. ఎంతమంది కూర్చుంటున్నారు, ఎట్లా కూర్చుంటున్నారు, ఏమి చేస్తారని. నువ్వు జాకీలు పెట్టి లేపినా రావట్లే. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది, పేదలకు కావాల్సింది వాళ్ళ బాగోగులు చూసుకునే ప్రభుత్వం. వాళ్ళ బతుకులు బాగుపడాలా. నీ బినామీలు బాగుపరచడానికి రాష్ట్రం ఉందో, నిన్ను బాగుపరచడానికో, నీకు వెల్త్ క్రియేట్ చేయడానికో రాష్ట్రము ప్రజలు ఉన్నారనుకో, నువ్వు ఎప్పుడు వేసినావు, పప్పులో కాలేసినావు, దెబ్బతిన్నావు, అయినా కూడా ఇంకా తలకాయ పని చేయట్లే మీకు అనేది దీంతో అర్థమవుతుంది. ఇంకా మిమ్మల్ని అదే భ్రమలో పెట్టి ఈ పత్రికలు ఇవి చేస్తున్నది చూస్తే నవ్వాలనో ఏడవాలనో అర్థం కావట్లేదు. దండం పెట్టి నాయన మీరు అమస్తమని ఉంటాం మా వైపు ఓల్డ్ ఏజ్ సెనిలిటీ వచ్చి ఏమన్నా ఇది అవుతాయి. రామోజీరావు గారికి 80 ఏళ్ళు వస్తున్నాయా, 85 ఏళ్ళు నాకు తెలియదు ఎంతో, కానీ పెద్ద ఆయన. మరి కామన్ సెన్స్ అనేది ఉంటుంది. రాస్తే ఇది నవ్విపో జనం చూసి ఏమనుకుంటారని కూడా లేకుండా ఇట్లా అడ్డగోలు రాయడం, ఇది ఒక రకంగా వాళ్ళే ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి, దొరికారు కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్తున్నా దాని గురించి. దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఇంకోసారి మాకు ఇదిగో తన్నించుకోవడం తప్ప. మేము మళ్ళీ అంటాము ఎదురుగా ఇదే. ఎస్ నిజంగానే మీకు ఏదైనా ఉంటే
చెప్పండి, మీరు ఆ రోజు చేసింది ఏంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నష్టం చేస్తున్నారు? ఖచ్చితంగా మీ నా మీ కొద్ది వందల మందో లేకుంటే పదుల్లోనో వందల్లోనో లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళ అనుకున్న వాళ్ళ పగటి కళలు చిన్నాభిన్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది తప్పైతే తప్పే చేస్తున్నాం. లక్షలాది మంది జనంకు బాగోగు చూస్తున్నారు, బాగుపరుస్తున్నారు వాళ్ళ జీవితాలు. అది వాళ్ళు గ్రహించారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అంత మంచి ఫలితం మాకు ఇచ్చారు. అందులోనూ మీరు మీరు బెదిరగొట్టిన, మీరు సిగ్గు ఉంటే మీరు అట్లా చేయరన్నా, లేకుంటే మీకు సిగ్గు లేదని తిట్టినా, నువ్వేమన్నా అనుకో స్వామి, నిన్ను నమ్మి ఇన్నాళ్ళు మునిగినామని చెప్పి రిజల్ట్స్ చూపించినారు. ఇంకా అయినా తలకెక్కకపోతే మీ కర్మ. సో ఈ రెండింటితో పాటు గత 4-5 రోజులుగా వీళ్ళు ఎక్కడ అంటే అక్కడ ఉద్యమం చేస్తున్నారంట. ఇంతకుముందు ఇళ్లలో కూర్చొని చేసేవాళ్ళు రోడ్లు గుంతలు ఉన్నాయని మొక్కలు నాటుతున్నారంట. మరి ఆ గుంతల్ని మీ హయాంలోంచి పడుతున్నాయి స్వామి, టీడీపీ హయాంలోంచి కూడా మీరు ఎప్పుడు పట్టించుకోలే. మేము పట్టించుకుంటున్నాం. ఇప్పుడు టీడీపీ హయాంలో నుంచి పడిన గుంతలను మీరు ఎప్పుడు పట్టించుకోలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటికి సంబంధించి శాశ్వతంగా ఎవరీ ఇయర్ కూడా రిపేర్లకు వాటికి సంబంధించి ఇది పెట్టడం కోసమే 2,000 కోట్లతో టెండర్లు పిలిచింది. దానికి సంబంధించిన వర్క్స్ మొదలవుతాయి. ఎవరు తలకాయ ఉండేవాళ్ళు ఎవరు వర్షాలు ఫుల్ పడేటప్పుడు అప్పుడు రోడ్డు పనులకు దిగరనే విషయం కూడా మీకు ఆ ఇంగితం కూడా ఉన్నట్లేదు. లేదంటే ఎలాగో రేపు ఈ నెక్స్ట్ మంత్ ఈ వర్షాలు అయిపోయినప్పుడు మొదలవుతావు కాబట్టి మనం ఈలోగా ఉద్యమం చేస్తే ఇదిగో మా దెబ్బకు జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి చేసినారని చెప్పుకోవడానికన్నా ఉండాలి. కానీ అసలు నవ్విపోతారు. 1,00,000 సార్లు చెప్తున్నాం. మీరు మీ పార్టీ 2 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నారు, అంతకుముందు అధికారంలో ఉన్నారు. మీ నాయకుడు చెప్పుకుంటున్నట్టు 14 ఏళ్ళు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మీకు ఒక హక్కు ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. ఏ హక్కు అంటే టీడీపీ వాళ్లకు నోటికి వచ్చినట్టు ఎప్పుడు అధికారం దగ్గరికి రానో లేకుంటే ఓ యూనియన్ లాగానో ఒక శాశ్వతంగా అపోజిషన్లో ఉండే పార్టీనో వాళ్ళు డిమాండ్ చేసినట్టు చేసే హక్కు మీకు ఉండదు, మాకు కూడా ఉండదు. రేపు ఎందుకు ఉండదంటే నువ్వు రూల్ చేసావు, టక్కున ఇమ్మీడియట్ అదే గుర్తొస్తుంది. పోలికి వస్తే సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు అంటున్నాడు, వీడియో చేసినాడని. ఏం చేసినాడు చూస్తే మొత్తం దోచుకోవడం తప్ప ఇంకేం చేయలేదని కనపడుతుంది. ఇట్లా చిల్లర వేషాలు ఆ రోజు మేము వేయలే. ఆ గుంత దగ్గర పోయి చెట్టు పాతడం అంటే గింటే వాటిని చంద్రన్న గుంతలు అనాలనేమో. మా గుంతలు కాదు, మీ గుంతలు. అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే వాటికి పర్మనెంట్ ఒక మెకానిజం ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడు లేనట్టుగా ఆ రిపేర్లకు వాటికి ఓ సెస్ వేసి దాని మీద కూడా మళ్ళీ ఏడుపు, నువ్వు సెస్ వేయకూడదు ఇంకోటి చేయకూడదు. మేము సెస్ వేసి జోబులో పెట్టుకోవట్లే. జనం తిరిగే రోడ్లు వీటికి వాడుతున్నారు. దానికే కరెక్ట్ దానికే వెళ్తుంది, దానికోసమే పెడతారు. దానికోసం ఫండ్ క్రియేట్ చేస్తున్నారు. దానికోసం వచ్చిన దాన్ని ఆ రోడ్ల రిపేర్లకు వాడుతున్నారు. అది చూస్తుండండి, అవుతాయి. ఈ మాన్సూన్ అయిపోగానే మొదలవుతాయి. సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది, మీకు తెలుసు, అందరికీ తెలుసు. మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఉద్యమాలు చేయడానికో ఇంకోటి చేయడానికో మీకైతే మేము ఎప్పుడు అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే మీ ఆలోచనల కంటే ముందుగా ఆయన 2 అడుగులు ముందుగా ప్రజల సమస్యలు ఏవేవో తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ముందుగానే ఉంటారు. ఎందుకంటే మేము ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ, ప్రజల్లో ఉంది. సో వాళ్ళ అవసరాలు ఏవో తెలుసు. ఎక్కడ పొరపాటు జరిగితే కరెక్ట్ చేసుకోవడానికి అత్యంత సెన్సిటివ్గా ముందుకు ప్రతిస్పందిస్తాం, పరిష్కరించడానికి ట్రై చేస్తాం. చేయడానికి డిలే అయితే అది చెప్తాం, కన్విన్స్ చేసుకుంటాం. కాబట్టి ఈ రూట్లో మీరు ఏం చేసినా లాభం ఉండదు అనేది చంద్రబాబు నాయుడు గారికి మరోసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ. అవునండి, అదే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ రాయలసీమ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. కానీ టీడీపీలో మాట్లాడేదంతా కూడా మళ్ళీ దేవినేని ఉమే, అక్కడి నుంచి కూడా దేవినేని ఉమే మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి కూడా ప్రకాశం జిల్లా నాయకులు ఇంకోరు మాట్లాడతారు. అక్కడి నుంచి కూడా ఈ వైపు నాయకులు మాట్లాడుతున్నారు. మరి అక్కడి నుంచి అయితే పెద్ద మాట్లాడట్లేదు. అన్యాయం జరిగింది అంటే ఏం జరిగిందో చెప్పాలా. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాం ఆయనకు ఎందుకు కిక్కురు అనట్లే. ఆ మధ్య ఎప్పుడో మీరే అడిగితే నేను రేపు మాట్లాడతాను ఇరిగేషన్ మీద అన్నాడంట. ఇరిగేషన్ మీద ఆయన మాట్లాడాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ అది అక్కడ లిఫ్ట్ ఏదైతే ఉందో దాని మీద మీ స్టాండ్ ఏంటి, టీడీపీ స్టాండ్? 2, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
మీ హయాంలో బిల్డ్ చేసి దాదాపు పూర్తి చేసి 12 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఆయన క్రియేట్ చేస్తా అంటే మా నాయకుడు ఆ రోజు అపోజిషన్లో ఉండి ఆయన చేయగలిగిన పని చేసాడు. ఏంటి? దీక్ష కూర్చున్నాడు, జలదీక్ష కర్నూలులో. ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఎన్జీటీలో వాళ్ళ రైతులు వాళ్ళతో ఎవరో వాళ్ళు కేసులు వేసి చేస్తా అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆ రోజు 800 అడుగుల్లో నీళ్లు లాగలిగిన పాలమూరు రంగారెడ్డి తర్వాత డిండి ప్రాజెక్టులు పెడుతుంటే దీన్ని ఎట్లా ఆపాలి కంప్లైంట్లో ఒకటి, రెండవది దానికి విరుగుడుగా మన వైపు నుంచి ఏం చేయాలని ఆ రోజే మీరు ఎందుకు ఇది మొదలు పెట్టలేదు? అక్కడ 800 అడుగుల్లో లాగుతుంటే రాయలసీమకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనుకున్నారు? ఇవన్నీ చెప్పమనండి. చెప్తే మా పాయింట్ ఆఫ్ వ్యూ మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్లు అటువైపు మనకు రావాల్సిన నీళ్లు 140 టీఎంసీలు ఏదైతే మనకు అలొకేటెడ్ ఉన్నాయో రాయలసీమ ప్రాంతానికి, అవి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళు ఎట్లా తీసుకెళ్ళాలి, ఇమ్మీడియట్ కాలువలు వెడల్పు చేయాలి, అలాగే ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన నీళ్లు ఫాస్ట్గా మనం తీసుకోగలగాలి అనే ఉద్దేశంతో ఏదైతే ముందు చేయగలమో కాలువలు వెడల్పు అనే విషయం మీద అప్పుడే దృష్టి పెట్టారు. ఆ రోజు నుంచి మీటింగ్స్ జరిగాయి. మీరు పాత పేపర్లు తిరిగేసినా మీడియా రిపోర్ట్స్ చూసినా అవన్నీ కనపడతాయి. మీరు 5 ఏళ్ళు అంత అనుభవం ఉన్న నాయకుడు, మీరు ఏ రోజు ఎందుకు ఆలోచించాలా? ఈరోజు ఊరికి గుడ్డిగా వచ్చేసి రాయలసీమకు ఏమన్యాయం చెప్పి ఇది అన్యాయం అని చెప్తే ఒప్పుకుంటాం. ఏ రకంగా అన్యాయం? లిఫ్ట్ పెట్టడం అన్యాయం? అదే చెప్పండి ఆ మాట. మీరు లిఫ్ట్ పెట్టడం ద్వారా రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు అనండి. జనం ఏం చేస్తారు? మిమ్మల్ని జనం దగ్గరికి పోయే మాట అనండి. సో అన్యాయం చేసింది, ఇగ్నోర్ చేసింది ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి మీ పాలన మొత్తం పక్క రాష్ట్రాలు అడ్డంగా కొడుతుంటే ఆలమట్టి దగ్గర నుంచి అప్పట్లో మనం ఉమ్మడి రాష్ట్రం బాబ్లీ దగ్గర వాళ్ళు లేపుతుంటే, ఇటు కర్ణాటకలో ఆలమట్టి లేపుతుంటే పాపం అప్పుడు చిన్న అపోజిషన్, మేము అప్పుడు లేదు కానీ వాళ్ళది ఎవరిది కాంగ్రెస్, ఆయన పి జనార్దన్ రెడ్డి వాళ్ళు పోయి వచ్చేంత వరకు బయటికి రాలా. చెప్పు అసలు అక్కడికి ఏది అధికారంలో మీరుండి సెంట్రల్లో మీ పవర్ ఉండి మీరు చక్రం తిప్పుతా చంద్రబాబు నాయుడు గారు, అసలు ఏ రోజు మీకు రాష్ట్రం ఇరిగేషన్ గురించి ఇదిగో ఇది మేము చేశాము చేయడం అటుంచండి, మిగిలిన వేరే రాష్ట్రాలు దోచుకుంటా అంటే ఆపడానికి ఈ ప్రయత్నం చేశాము అని ఒక్కటి చెప్పండి. మీకు అసలు చెప్పడానికి ఏమన్నా ఉంటే కదా. లేదమ్మా, అసలు అది మామూలుగా అదే మా దృష్టి కూడా వచ్చింది, నేను డిస్కస్ చేశాను. ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నా ప్రొబేషన్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఐఏఎస్లు కూడా ఉన్నట్టుంది, అందరికి ఉన్నట్టుంది. ప్రొబేషన్ నుంచి రెగ్యులర్ దీంట్లోకి వచ్చేటప్పుడు డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటుంది. కేవలం అలాంటి టెస్టే. ఎందుకు అపోహ వస్తుందో తెలియట్లేదు తప్ప. రెండవది ఉద్యోగాలు ఎక్కడ పిక్కుతారు? ప్రొబేషన్ ఎక్స్టెండ్ కావచ్చు. నేను పొద్దున ఎవరో ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతుంటే మాకు కూడా ఉంటుంది, ఒక ఆయన చెప్తున్నారు తెలుగు నేను ఫస్ట్ మిస్ అయ్యాను, తర్వాత మళ్ళీ పాస్ అయ్యాను, దెన్ అప్పుడు నాకు ప్రొబేషన్ ఇదండి. ఉద్యోగాలు ఎవరివి పోవు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. టెస్ట్ కూడా నార్మల్ ఎంప్లాయీస్కు ప్రొబేషన్ నుంచి పర్మనెంట్ కావడానికి ఉన్న టెస్టు ఒకవేళ ఒకసారి ఫెయిల్ అయితే రెండోసారి రాస్తారు, రెండోసారి అయితే మూడోసారి, అంతవరకు ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇందులో ఆందోళన చెందాల్సింది ఏం లేదు. మరి ఎందుకు వచ్చిందో అలాంటి తప్పుడు ఇది, అలాంటి అపోహలు ఎందుకు వచ్చాయో ఏమీ లేవు. మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, ఐ థింక్ వాళ్ళ నుంచి కూడా వస్తుంది అనుకుంటున్నా. డిపార్ట్మెంటల్ టెస్ట్ తప్ప ఏముండదు. డిపార్ట్మెంటల్ టెస్ట్ ఇట్స్ కామన్, అందరికీ జరిగేదే అండి, అందరికీ జరుగుతుంది. ఇయర్లీ ట్వైస్ జరుపుతారు ఏపీపీఎస్సీ నుంచి, అట్లే జరుగుతుంది. ఒకవేళ దాంట్లో ఫస్ట్ ఇది సక్సెస్ కాకపోతే నెక్స్ట్ అవుతారు, ప్రొబేషన్ ఎక్స్టెండ్ అవుతుంది, అంతే తప్ప ఎవరి ఉద్యోగాలకు డోకా ఉండదు. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో, అందులోనూ ఆ వ్యవస్థ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్న వాళ్ళకు ఉద్యోగ భద్రత ఎట్లా కల్పించాలి, ఏ రకంగా వాళ్ళను సర్వీస్లోకి తీసుకోవాలి, ఏ రకంగా వాళ్ళకు భరోసా ఇచ్చి నిలబెట్టాలి, వీళ్ళకే కాదు మిగిలిన వాళ్ళకు కూడా అనేది ఆయన ఆలోచనలు. ఈ చంద్రబాబు నాయుడు గారు లాగా వడపోసి తీసుకున్న దాంట్లోంచి 50,000 మంది తీసి ఇంకోటి తీసి మా పార్టీ వాళ్ళు కదా అని వాళ్ళని కొట్టి ఇంకోటి తీసి ఇట్లాంటి దిక్కుమాల ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోవు. మరి వాళ్ళల్లో ఎవరు ఇలాంటి అపోహలు క్రియేట్ చేస్తున్నారో తెలియదు, కానీ మీ ద్వారా ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకుంది, అవి నార్మల్ జనరల్ డిపార్ట్మెంటల్ టెస్ట్. ఎప్పుడు అందరు మిగిలిన ఎంప్లాయీస్కి అయితే ఎట్లా రెగ్యులరైజ్ పర్మనెంట్ కావడానికి పెడుతున్నట్టు వీళ్ళకుంటాయి. అందులో ఒకసారి ఇదైతే రెండోసారి రాసుకోవచ్చు. ఉద్యోగాలు అయితే ఎవరివి పోవు, అండ్ వాళ్ళ ఉద్యోగ భద్రతకు కూడా ఎలాంటి డోకా లేదు.
ఏదమ్మా? ఆ. వాళ్ళ బంధం నేను ఇంతకుముందు అన్నదేనమ్మా, వాళ్ళకి ఆ హక్కే లేదు దేని మీద మాట్లాడడానికి. తన హయాం మొత్తం మీద 2 లక్షల ఉద్యోగాలు ఉంటే 34,000 ఉద్యోగాలు ఇచ్చిన మహానుభావుడు. మరి ఆ రోజు 2 లక్షల ఉద్యోగాలునే 34,000 ఇచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలలకే 1,30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం కలుపుకుంటే 1,84,000 ఎంత అవుతున్నాయి. ఆ రోజు 5,14,000 ఉంటే ఈరోజు 6,97,000 అయినాయి. ప్లస్ ఆర్టీసీ వాళ్ళ జీవితం దీనిగా ఉన్నదాన్ని వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ సర్వీస్లో కలిపారు. అంటే ఏ రకంగా చూసినా ఇది ఒక ఉద్యోగం క్వశ్చన్ కాదు. అసలు జాబ్ క్యాలెండర్ ఎవరి ఆలోచన? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఒక స్పష్టత ఉండాలి. ఈ ఇయర్కు జాబ్ క్యాలెండర్ అనేది పర్మనెంట్ 5 ఏళ్లకు కాదు, లేదా శాశ్వతమైన ఇది కాదు. అయ్యా ఇదిగో ఈ సంవత్సరానికి మేము ఇది మా దగ్గరకు వచ్చినాయి పెట్టాయని. దాంట్లో ఇంకా ఏదైనా మిగులు ఉంటే మళ్ళీ తెచ్చి పెట్టడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. అవి కూడా పెడతారు. కానీ నువ్వు ఏ ప్రయత్నము చేయనోడివి. జాబ్ క్యాలెండర్ అనేది మేము పెట్టినాం. నీలాగా బెల్ట్ షాప్ ఇట్లా తిరగాల అడ్డగోలు ఈ టెర్మినల్ ఎక్కడా లేని డిక్షనరీలో తెచ్చిన ఆయన చేసి చేయలే. జాబ్ క్యాలెండర్ మా నాయకుడు తీసుకొచ్చి మా నాయకుడు పెట్టాడు. మేము పెడుతున్నాం, మేము ప్రోయాక్టివ్గా చేస్తున్నాం. ఎందుకంటే చెప్పింది చేయగలమనే ధీమా ఉంది కాబట్టి. దాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం ఏంటి, దాన్ని నువ్వు ఆందోళన చేయడం ఏంటి? నువ్వు అసలు మొత్తం నీ 5 ఏళ్లకు నీకు కలిపి 34,000, 39,000 అంటారు. కానీ అందులో 5,000 హెడ్ మార్చి మున్సిపల్ వాళ్ళవేవో దాన్ని కూడా దీని కింద చూసి కొట్టారంట. యాక్చువల్ 34,000 అంట. కాదని వాళ్ళనే చెప్పమనండి. వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు వాళ్ళకు మాట్లాడడానికి. అండ్ వాళ్ళకు మిస్లీడ్ చేయడానికి అనే వాటిని ఎవరు నమ్మొద్దని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఏమన్నా మిగులు ఇంకా ఉంటే అవి కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అలాగే పోలీస్ దానికి కూడా అడిగారు. పోలీస్ దానికి 15,000 మంది మహిళా పోలీసులు ఉన్నారు. ముందు వాళ్ళ ట్రైనింగ్ అదే కావాలి, వాళ్ళ అబ్జర్వ్ కావాలి. కొత్త వాళ్ళు వస్తారు, జరుగుతుంది, నెక్స్ట్ తీసుకుంటారు. దేనికి ఎక్కడ కూడా ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ప్రభుత్వ అవసరాలు, ప్రజల అవసరాలకు అవసరమైనంత మంది ఉద్యోగులు ఉంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ తీరుస్తారు. ఎస్, పరిస్థితి కష్టంగా ఉంది, ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. నువ్వు క్రియేట్ చేసిన క్రైసిస్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు పోతూ, దాంతోపాటు కోవిడ్, దాంతోపాటు భారీ ఎత్తున పెట్టుకున్న కార్యక్రమాలు ఇవన్నిటి వల్ల ఉంది. బట్ వాటన్నింటినీ ఫేస్ చేస్తారు. వాటన్నిటినీ పూర్తి కూడా చేస్తారు ఆయన. తెలుగుదేశం నుంచి చెప్పించుకునే దీంట్లో అయితే లేరు. ఎవరన్నారు? సెంటర్ ఏం చేస్తుంది అక్కడ? వాళ్ళ దగ్గర చేసేది. ఏ కుటుంబమైనా, రాష్ట్రమైనా, కేంద్రమైనా మనకున్న వనరులకు మించి ఎప్పుడు పోతారు? మన అవసరాలు పెరిగినప్పుడు పోతారు. అవసరాలు కాని వాటికో, స్వార్థం కోసమో, లేకుంటే ఇంకో రకంగా పోతే తప్పు. కానీ రాష్ట్రం కానీ కేంద్రం కానీ, కేంద్రం చేస్తున్నది అడ్డగోలుగా పోవట్లా, వాళ్ళు దానికి ఫాలో అవుతున్నారా? వాళ్ళు చేస్తున్నారు, చెప్పమని కాలేదని. అలాగే నిన్న కూడా ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు చూసి, ఆయన ఫైనాన్స్ సెక్రటరీ కూడా చేశారు. ఆయన బ్యాంకులకు గ్యారంటీ ఇస్తే ఎట్లా, ప్రభుత్వం ఇచ్చేసేసి నేనని అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఆయన ఉన్నప్పుడు ఇచ్చింటారు. పెరిగినప్పుడు వాటిని ఎట్లా తట్టుకోవాలా? ఈ స్టేట్లోనే చూస్తే మళ్ళీ చెప్తున్నాం, 90,000 కోట్ల అప్పుతో మొదలైన, డివైడ్ అయినాక మొదలైన మన ప్రభుత్వం పాలన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది, ఆయన ముగిసేసరికి నాకు ఉజ్జాయింపుగా నాకు తెలిసింది 2,60,000 ప్లస్ ఒక 60,000 70,000 బ్యాంకుల అప్పులు, 2,60,000 కోట్లు స్ట్రైట్ ఇది, ప్లస్ ఒక 60,000 కోట్ల పెండింగ్ బిల్లులు. ఇవి మాకు అప్పచెప్పిపోయినారు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి. టోటల్ 260, 350, 360 వస్తుంది. రెండు అయితే నాకు అకౌంట్ ఖచ్చితంగా వచ్చి 2,60,000 ఒరిజినల్ అప్పు, ఒక 60,000 బ్యాంకుల నుంచి తీసుకున్నది. ఆఖరణ పోతా ఎంత అడ్డగోలుగా అది ఏం ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగిస్తారనేది లేకుండా కేవలం ఎన్నికలకు ముందుగా ఓట్ల కోసం కాకపోతే
పెట్టిన వాటికి తను పెడుతున్న ప్రతి పైసాకు దానికి ఏదైనా అసెట్ క్రియేట్ అవుతుంది, లేకుంటే ఆ బడుగుల జీవితాలు పేదల జీవితాల్లో వెలుగు వస్తుంది, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేస్తున్నారు. నేమ్ ఎనీథింగ్ ఒక్కటి ఇది అనవసరంగా ఇస్తున్నారు, ఇది జస్ట్ డోల్ అవుట్ ఊరికి వాళ్ళకి పడేసి ప్రలోభ పెడుతున్నారని ఒక్కటి చూపండి. ప్రతి దానికి ఒక జస్టిఫికేషన్ ఉంది. పైగా కోవిడ్ వచ్చింది, రావాల్సిన ఆదాయం మొత్తం పోయింది, అండ్ ఖర్చు విపరీతంగా పెరిగింది. 20-30 వేల కోట్లు అడిషనల్ పెట్టాల్సి వచ్చింది. ఎకానమిస్ట్ అందరూ కూడా ప్రైజ్ చేస్తున్నారు. ఈ టైంలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లబ్ధిదారులకు లేదంటే పేదలకు అందజేయడం అనేది ది కరెక్ట్ థింగ్. ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా చేయాల్సింది అనేది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు దీనికోసం అని చెప్పి ఆ ఆలోచనతో చేయలే, కానీ ఆయన మొదలు పెట్టినవి అందుకు ఉపయోగపడినాయి. ఎవరిబడి ఈజ్ హ్యాపీ. క్రైసిస్ లేదని ఎవరు చెప్పారు? క్రైసిస్ భయంకరంగా ఉంది. అందులో 80% మీరు క్రియేట్ చేసింది. మిగిలింది ఏదైనా ఉంటే మా హామీలు మేము నిలబడుతున్నాం, అది నిబ్బరంగా ఎట్లా దాని నుంచి బయటపడాలని ట్రై చేస్తాం. మీలాగా అడ్డగోలు ఏదో మీ వ్యసనాలకో వీటికో ఫ్యామిలీ హెడ్ ఖర్చు పెట్టేట్లయితే వృధా చేస్తాడు, అట్లా కావట్లా. మీరు దండుకోవడానికో మీరు చేసినట్టు ఆయన చేయట్లా. తాను 24 గంటలు 16 గంటలు కూర్చొని ప్రతి పైసా సద్వినియోగం చేయడం ఎట్లా, గవర్నమెంట్ సొమ్ము ఎట్లా మిగిలించాలా, రివర్స్ టెండరింగ్ పోవడం ద్వారా ఎక్కడ వీలైతే అక్కడ అన్నిటికీ బిగించి ట్రై చేసి తీసుకొస్తున్నాడు. ప్రతిదీ ఛానలైజ్ అయ్యి జనం లేకపోవాలా, అక్కడ అసెట్ క్రియేట్ అన్నా కావాలా, లేదంటే వాళ్ళన్నా నిలబడాలి వాళ్ళ కళ్ళ మీద అనే ప్రయత్నం చేస్తున్నాడు. సక్సెస్ఫుల్గా జరుగుతుంది. జరిగిన దానికే ప్రజలు అంతగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మీరు ఏ పేర్లు చెప్పి అడ్డంగా బిలో ది బెల్ట్ ప్రయత్నాలు చేసినా, కుట్రలు చేసినా, ఇష్యూ కానీ ఇష్యూ చేసినా, మా దగ్గర నుంచి ఎవడో బయటకు పోయిన పట్టుకొని ముందు పెట్టుకొని సెకండ్ యుద్ధం చేసినా, ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోవట్లే. అవన్నీ తీసి ఇట్లా పక్కన పెట్టేసి ఆదరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మొన్న వాళ్ళు కూడా చూశాను, ఏది పెరిగిపోతున్నాయి. ఆయన హయాంలో ఎట్లున్నాయో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎట్లున్నాయో చెప్తున్నా కదా. వాళ్ళకి లేదు, ఆ రైట్ లేదు. ఎవరో సిపిఐలో సిపిఎంలో వాళ్ళన్నా అంటే అర్థమవుతుంది. వాళ్ళని కూడా అడుగుతాం, మీ వెస్ట్ బెంగాల్లో ఏం చేసినారు, కేరళలో ఏం చేసినారని. అది డిస్కషన్ వల్ల దెర్ ఇస్ నో పాయింట్. బహుశా ఎవరన్నా అడగడానికంటే యూనియన్లు అడుగుతుంటాయి జనరల్గా, మాకు మిగిలిన పనులే మా డిమాండ్లని. అట్లా చేయదలుచుకుంటే చేసుకోమని. కానీ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ, అందులోనే ఒకప్పుడు పవర్లో ఉన్న పార్టీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేము మాట్లాడతాం, మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఎక్కడ ఒక్కటి నోరు జారాలి. రియల్ ఇష్యూస్ మీద ఉంటే ఫైట్ చేశాం, కానీ ఇట్లా అడ్డగోలు కామెంట్స్ అయితే ఇది చేయలేదు. అప్పుడు చేయకూడదు, అప్పు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది, ప్రింట్ చేసుకుంటారా? కానీ అప్పు చేసినాక దేనికి ఖర్చు పెడుతున్నాము, దాని రీపేమెంట్కి ఎట్లా చూస్తున్నాము అనేది వస్తుంది. దానివల్ల వెల్త్ క్రియేట్ అయ్యి కాళ్ళ మీద నిలబడితే రేపు అదే మార్కెట్ పెరుగుతుంది, పొటెన్షియల్ పెరుగుతుంది, పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఉద్యోగాల కల్పన జరిగితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతే ఆర్థిక వ్యవస్థ బెనిఫిట్ అవుతుంది, జీడిపి ఇది పెరగాలి, మన జీడిపి కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ జరగాలి. బట్ అట్ ది సేమ్ దానికి ఏదైనా సలహాలు ఇచ్చినా బాగుంటుంది. ఇక్కడ ఏదో మీరు ఇది అవుతున్నారు, ఇది చేయండి అట్లా ఇస్తారని మేము అనుకోవట్లేదు. రాజకీయ పార్టీ ఎక్కడ దొరుకుతారని చూడొచ్చు, దాంట్లో కూడా ఏం తప్పు పట్టట్లే. కానీ అనే ముందు తిరిగి మనల్నే కొడతారు. 2 ఏళ్ల క్రితమే ఇదే 10 ఏళ్ల క్రితం ఉంటే చాలా రోజులు అయిందిలే అనుకోవచ్చు. ఎవ్వరూ మర్చిపోలే చంద్రబాబు నాయుడు గారు చేసినవి, ఆయన పాలన, ఆయన గవర్నమెంట్ చేసిన దురాగతాలు కానీ, అప్పుడు జరిగిన మాఫియా పాలన కానీ జనం ఎవరు మర్చిపోలే. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా తిరిగి వాళ్ళ మొహమే తరుస్తారు జనం. కానీ మేము కానీ దాన్నే పాయింట్అవుట్ చేస్తామని ఆ పాయింట్ చెప్తున్నాను. వాళ్ళు అనుకుంటే వాళ్ళకి తెలిసిన విద్య ఒకటే, అదేదో ఉందిగా. ఎక్కడున్న మతపరమైనది ఏదైనా రెచ్చగొట్టడం ఏమీ లేదని ఇప్పుడేదో మళ్ళీ మొదలు పెట్టినారు టెంపుల్ ఇదే అని చెప్పి. వాళ్ళ దగ్గర ఉన్నవి అక్కడ స్టేట్లో అయినా ఇంకో స్టేట్లో అయినా ఎవరైనా దుండగులు చేసేవో చిన్న చిన్నవి ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి. లా తీసుకునే దానికి ఇక్కడ చేస్తుంది. ఇక్కడ ఆ హయాంలో అంతకుముందు చంద్రబాబు హయాంలో జరుగుతుంది. ఇప్పుడు జరిగితే ఎక్కడ జరుగుతాయి, యాక్షన్ తీసుకుంటారు. అయితే వాళ్ళకు తెలిసిన ఏదైతే విద్య ఉందో మతపరమైనవి అవి రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ఆ రోజు చేస్తున్నారు, రేపు కూడా వాళ్ళు చేస్తారు. ఇంకా మిగిలినవి ఏది మాట్లాడినా కూడా ఇప్పుడు ఆ సెంటర్లో వాళ్ళు ఉన్నారు, అక్కడ నుంచి రావాల్సిన వాళ్ళు ఇప్పిస్తే పూర్తిగా పోలవరం కానీ మిగిలినవి కానీ ఇప్పుడు స్టేట్ ఉన్న పరిస్థితిలో ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తూ 1,00,000 కోట్లకు పైగా నేరుగా ప్రజల్లోకి పంపి ప్రధాని గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఎట్లయితే నిధులు సద్వినియోగం కావాలి, కిందికి పోవాలనే దాంట్లో పూర్తి 100% పర్ఫెక్ట్గా చేస్తున్న స్టేట్గా మనకు రావాల్సినవి కనీసం పోలవరం కానీ మిగిలినవి కానీ ఎప్పుడు వచ్చేవి అప్పుడు ఇప్పిస్తే బీజేపీ నాయకులు జీవీఎల్ గారు వాళ్ళు
స్టేట్కు చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం కుదురుతుంది. వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేయాలి. దాన్ని అక్నాలజీ కూడా చేస్తాం మాకేం అదేం ఇబ్బంది లేదు. మీరు చూస్తే ఆ నుంచి వచ్చే ఫండ్స్ అన్నిటికీ పక్కన అది పెడుతున్నారు, పథకం పేరు అన్నీ చేస్తున్నాం. సెంట్రల్ మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే, ఆయన ఓపెన్గా చెప్పేది కూడా అదే. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ అదే దేశం ఇదో దేశం కాదు. భారతదేశంలో ఉండే వాళ్ళకి ఈ ప్రజలు కట్టినవి అందరు ప్రజలు కట్టినవి ఆడిపోతున్నాయి, మళ్ళీ వెనక్కి రావాలా. అదేదో వాళ్ళ రైటు తిరిపెంబడేయడం మనం అడుక్కోవడం కాదు. అలాగే మనం ఏదో దబాయిచ్చి తెచ్చుకొని హక్కు అడిగేది కాదు. జాయింట్గా జరిగేది. మనది ఫెడరల్ వ్యవస్థ. ఇది మన దగ్గర ఉన్న సిస్టంలో ఇక్కడ నుంచి ఇప్పుడు అందరూ కట్టిన పోతాయి, ఆ నుంచి వాళ్ళు ఇస్తారు. ఇవ్వాల్సినవి త్వరగా ఇప్పిస్తే పనులు ఫాస్ట్గా జరుగుతాయి. డిలే అయితే పనులు లేట్ అవుతాయి, కాస్ట్లు ఎస్కలేట్ అవుతాయి. పోలవరం విషయమైనా ఇంకొకటైనా. కాబట్టి ఇప్పుడు ఇళ్లకు మనం కడుతున్న వాటికైనా ఏదైనా మీ ప్రభుత్వం అక్కడ డిక్లేర్ చేసిన కళలు, మా పార్టీ ఇక్కడ డిక్లేర్ చేసి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఒకదానికే, ప్రజా సంక్షేమానికే. కాబట్టి కేవలం ఇక్కడ అపోజిషన్లో ఉన్నాం కాబట్టి అని కాకుండా కేంద్రంలో మేమే ఉన్నాం అనేది గుర్తుపెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి ఈ స్టేట్కి రావాల్సినవి త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తే కన్స్ట్రక్టివ్గా, దట్ వుడ్ బి గ్రేట్. పొలిటికల్గా కూడా వాళ్లకు మంచి జరుగుతుంది. అంతేగాని ఊరికి జస్ట్ అనాలి కాబట్టి మేము ఏదో అపోజిషన్లో ఉన్నాము, ఇక్కడ మేము అక్కడ ఉన్నామనే విషయం మర్చిపోయి అక్కడే నిర్ణాయక దీంట్లో ఉన్నది మర్చిపోయి మాట్లాడిన వల్ల ఉపయోగం లేకపోగా జనం అయితే క్వశ్చన్ అయితే చేస్తారు దీన్ని.